నిన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ప్రజల గొంతుకను వినిపించిన తీరు, ఆయన మాట్లాడిన తీరు దేశంలో ప్రజలందరినీ కూడా ప్రభావితం చేసిందన్నమాట మనం చేస్తా ఉన్నాను. దేశ ప్రజలందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి పట్ల, ఆయన పట్టుదల పట్ల, ఆయన కమిట్మెంట్ పట్ల, పార్లమెంట్ లోక్సభలో ఆయన మాట్లాడిన తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సగర్వంగా ఉన్నారన్నమాట మీకు మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తుంది. యావత్ దేశ ప్రజలు ఇప్పుడు రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికి ఆయన కంకణబద్ధులై ఉన్నారనే విశ్వాసం ప్రజలందరిలో ఉంది. ఇప్పుడు ఏ శక్తి కూడా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను చిన్న భిన్నం చేసే సత్తా లేకుండా ఉందన్నమాట కూడా మనం చేస్తూ ఉన్నాను. గతంలో పప్పు అని, షహజాదే అని మోడీ గారు, అమిత్ షా గారు ఏ విధంగా రాహుల్ గాంధీని అవహేళన చేస్తూ మాట్లాడటం జరిగిందో, ఈవెన్ గతంలో పార్లమెంట్ సమావేశాల్లో ఈ పదాలు ఉపయోగిస్తూ వాళ్ళు మాట్లాడటం జరిగింది. కానీ నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే వారి ముఖాలలో నెత్తురు చుక్కలేదు, వారి ముఖాల్లో ఆందోళన స్పష్టంగా కనబడుతుంది, వాళ్ళల్లో కలవరపాటు స్పష్టంగా దేశ ప్రజలందరూ కూడా వీక్షించడం జరిగిందన్నమాట మీకు మనం చేస్తూ ఉన్నాం. గతంలో ప్రతిపక్షాలను ఏం మాట్లాడినా కానీ అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ వారిని మాట్లాడకుండా వారి గొంతును నెక్కేస్తుండే. కానీ సుమారు గంటకు పైగా రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడితే అప్పుడప్పుడు మధ్యలో కామెంట్స్ చేసినా కానీ ఆయన తను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పడం జరిగింది. ఒక్కొక్క నిజాన్ని బయట పెట్టడం జరిగింది. ప్రజలు ఏ విధంగా కరోనా సమయంలో లాక్డౌన్ వేసినప్పుడు కానీ, తర్వాత కరెన్సీ రద్దు చేసినప్పుడు కానీ ఏ విధంగా బాధపడటం జరిగిందో, లేటెస్ట్గా నీట్ పరీక్షల్లో ఏదైతే గందరగోళం జరిగిందో ఆ విషయంలో కానీ ఏ విధంగా నిండితే అగచాట్లు పడ్డారో ఆ విషయాలన్నిటినీ అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకొని అన్నిటినీ అనేది వృత్తాంతాలతో సహా చెప్పడం జరిగిందన్నమాట మీకు మనవి చేస్తూ ఉన్నాను. బహుశా నా దృష్టిలో కొన్ని దశాబ్దాల తర్వాత ప్రతిపక్ష నాయకుడు అనేది ఎంతో క్రియాశీలకమైనటువంటి పాత్ర నిన్న కనబడ్డది. లోక్సభలో ప్రజల్లో ఒక విశ్వాసాన్ని పెంచింది. రాహుల్ గాంధీ గారి మాట్లాడే మాటలకు జవాబు చెప్పలేక సతమవుతున్న పరిస్థితుల్లో మోడీ గారు, అమిత్ షా గారు కనబడి, మోడీ గారు మళ్ళీ ఇది హిందూ మతానికి అవమానం అంటే ఒక మతాన్ని ఆసరగా తీసుకొని రాహుల్ గాంధీ గారిపై దాడి చేసే ప్రయత్నం చేయటం జరిగింది. ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తికి ఇది సిగ్గుచేటనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఆయన ఎన్డీఏ పార్లమెంట్ పార్టీ ఎంపీల సమావేశంలో ఈరోజు ఉదయం కూడా మాట్లాడుకుంటూ, మీరు హౌస్ లో రాహుల్ గాంధీ గారిలా మాట్లాడొద్దన్న మాట ఆయన చెప్పారని వార్తలు చదివాను నేను టీవీ ఛానల్స్ లో. అంటే మోడీ గారి అర్థమైంది, రాహుల్ గాంధీలా నిజాలు మాట్లాడొద్దా హౌస్ లో? రాహుల్ గాంధీ మాట్లాడిందన్నీ నిజాలే కాదా? ప్రజలందరూ అనుభవించిందే కాదా? ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే హౌస్ లోనే, లోక్సభలోనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ గెలిచి తీరుతుందనేసి మోడీకి, బీజేపీకి ఛాలెంజ్ చేయటం అనేది ఇది చాలా గొప్ప విషయం. యావత్ భారత ప్రజలను ప్రభావితం చేసే అంశం. ఇక చివరిలో నేను చెప్తున్నది ఏంటంటే, మోడీ పట్ల రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తీరుతో బీజేపీ నాయకులు చాలా మంది
ఎవరైతే మోడీ నిరంకుశత్వంలో బలి కావటం జరిగిందో వారందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్న మాట మనం చేస్తా ఉన్నాం.